వీడు ఏదైతే సత్వ రజస్తమో గుణాల్లో చేస్తున్నాడో అది ప్రకృతికి సరిపోతుంది. అంటే ప్రకృతిలో ఏదైతే ఉన్నాయో దానికి సరిపోయేటట్లుగానే వీడు ప్రవర్తిస్తున్నాడు, కానీ దాన్ని అధిగమించాలి అనేటట్లుగా వీడు ప్రవర్తించట్లేదు ప్రపంచంలో ఉండేవాడు. అందువలన ప్రపంచంలో ఉండేవాడికి ఆ గుణాలకు సరిపోయి వాడు ప్రపంచంలో మునిగిపోతుంటాడు. వానికి పెద్ద కర్మయోగంతో అవసరం లేదు. ఒకానొకడు ఎవడో ఒకడు నేను ఈ గుణాలకు సంబంధించిన వాడని నేను కాదు, నేను గుణాతీతుడను అనేది మహాత్ముల ద్వారా వింటాడు. సరే, నేను గుణాతీతుడైతే నేను గుణాతీతుడు కావడం ఎలాగా అంటే, నాయన నువ్వు గుణాతీతుడేనయ్యా, నువ్వు గుణాతీతుడే. కాకపోతే నువ్వు ఇప్పుడు ఏమవుతున్నావంటే ఈ ఈ గుణముల వ్యవహారములలో మునిగిపోవచ్చున్నావు. ఇప్పుడు నువ్వు ఈ గుణముల వ్యవహారంలో నుంచి నువ్వు బయట రావాలి. బయట వచ్చి నీ సహజత్వ స్థితిలో నువ్వు ఉండాలి. సరే, అదే స్వధర్మం. స్వధర్మం అని అంటే నా స్థితిలో నేను ఉండుట, నా స్థితిలో శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మ స్వనిష్ఠిత. ఇక్కడ పరధర్మం అని అంటే ఆత్మధర్మము కాకుండా ఈ ఇంద్రియ మనో బుద్ధి శరీర వ్యవహారాలలో వ్యవహారం చేయుట, ప్రాణం కూడా దీంట్లో వ్యవహారం చేయటం ఏదైతే ఉన్నదో అది పరధర్మం. స్వధర్మం అని అంటే ఆత్మధర్మం, ఆత్మస్వరూపములో ఉండుట, అది స్వధర్మం. బాగానే ఉంది. భగవంతుడు చెప్తాడు, ఇలా ఎవడైతే ఆత్మస్థితిలో ఉంటాడో వాడికి ఇంకేమి పని చేయాల్సిన పని లేదు, వాడు కర్మ నుంచి అతీతుడు, వాడు కర్మ చేయాల్సిన పని ఉండదు అని చెప్తాడు. బాగానే ఉంది. ఇప్పుడు అర్జునుడు ట్రై చేశాడు. ఎందుకంటే నేను స్వరూపం కదా, మరి నా స్వరూప స్థితిలో ఉందాం అని ఒకసారి ట్రై చేశాడు. ట్రై చేస్తే స్వరూపముగా ఉండుటకు కుదరలా. ఎందుకంటే ఆ సంస్కారాలన్నీ ఉన్నాయిగా, వాసనలు సంస్కారాలు అవన్నీ ఉన్నాయే. ఆ వాసనలు సంస్కారాలు వచ్చి ఏం చేస్తున్నాయంటే ఉండనీయకుండా అతన్ని మజ్జిగ కవ్వము చిలుకుతాం చూడండి, ఆ విధంగా మనస్సుని చిలికి పారేస్తుంది. అప్పుడు అర్జునుడు అడుగుతాడు, హే మహాత్మా, నువ్వు చెప్పావు స్వధర్మమే గొప్పదని, ఆ స్వధర్మము నేనే స్వరూపమే అని చెప్పారు. నేను స్వరూపంగా ఉండాలని అనుకున్నాను, కానీ నా నుంచి కావట్లేదు. లోపల నుంచి బయట ఏదో చేసేయాలని మనసులోకి వచ్చి దాన్ని బయట వైపు తీసుకెళ్ళిపోతుంది. ఎందుకు అట్లా జరుగుతుంది? నాకైతే నిజంగా ఇష్టం లేదు, నాకు చేయాలని ఇష్టం లేదు, కానీ బలవంతంగా నా చేత చేపించేసేటట్లుగా తీసుకొని వెళ్ళిపోతుంది. ఎందుకు అట్లా జరుగుతుంది? ఏం అక్కడ ఉండే విషయం? ఎందుకంటే నేను ప్రయత్నం చేస్తున్నాను, కానీ నేను ప్రయత్నం చేస్తే కూడా నేను అలా ఉండలేకపోతున్నాను అని అడిగాడు. దానికి భగవంతుడు చెప్తాడు, నాయన నీకు ఆత్మజ్ఞానం అనేటువంటిది నేను స్వరూపము అని నీకు తెలిసిపోయింది, బాగానే ఉంది. నేను స్వరూపము అని నీకు తెలిసింది. ఈ శరీరము, ఇంద్రియాలు, మనోబుద్ధులు, ప్రాణం ఇవన్నీ నేను కాదు అని కూడా నువ్వైతే నీ మనసుకైతే తెలిసింది, కానీ నువ్వు అలా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే కుదరట్లేదు. కారణం ఏంటంటే నువ్వు ఇంతకు ముందు సంపాదించినటువంటి ఆ కర్మ సంస్కారాలు అనేటువంటివి ఉన్నాయే,
సంస్కార రూపంగా నీ హృదయములో అవి తిష్ట వేసుకుని ఉన్నాయే, అవి ఇప్పుడు ఏం చేస్తున్నాయంటే అవి విజృంభిస్తున్నాయి. సత్వగుణం అయితే కనుక ఏం చేస్తుందంటే, సత్వగుణము ఆత్మతత్వాన్ని తెలుసుకునే మార్గంలో సహాయం చేస్తుంది. రజోగుణం ఏం చేస్తుందంటే ఎంతసేపు అయినా బహిర్ముఖంగా తీసుకెళ్ళిపోతుంది. తమో గుణం ఏం చేస్తుందంటే ఎంతసేపు అయినా నిన్ను దాన్ని ఏమంటారు, మొద్దు మాదిరి పడి ఉండేటట్లుగా చేస్తుంది. ఇక్కడ ఈ రజోగుణం అనేటువంటిది ఏం చేస్తుందంటే నిన్ను చర్నింగ్ చేసి నీ మనసులో ఏదో ఒక భావాన్ని పుట్టించి ఆ భావముతో నువ్వు బయట పోయేటట్లుగా చేసి ఆ బయట వ్యవహారంలో మునిగిపోయేటట్లుగా చేస్తావు. ఆ వ్యవహారంలో నువ్వేదో అనుకుంటావు, అక్కడ ఏదో ఒకటి జరుగుతుంది. నువ్వు అనుకున్నది ఒకటైతే అక్కడ అదే జరగాలని ఏం సిద్ధాంతం లేదు, దానికి వ్యతిరేకంగా ఏదో జరుగుతుంది. వెంటనే నీకేమవుతుందంటే దానిపైన ఇంకా వేరే విధంగా ఈ కోపం అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ఇంతవరకు ఒకటి వచ్చింది, ఇప్పుడేమైంది ఇంకొకటి కూడా మళ్ళా చేరుకుంది. ఇవి చేరుకొని ఇవన్నీ ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోతున్నాయి. ఇవి ఎట్లుంటాయంటే అందరిలోనే ఒకటే విధంగా ఉంటుంది అని అంటే, అతనికి ఉండేటువంటి అంటే అతను ఏ గుణ ప్రభావం అతనిలో ఎక్కువగా ఉందో ఆ గుణ ప్రభావాన్ని అనుసరించి ఈ దోషం ఉంటుంది. సపోజ్ అందరిలోనూ 3 గుణాలు ఉంటాయి, సత్వరజస్తమ గుణాలు. కానీ సత్వగుణము ఎక్కువగా ఉంది అని అనుకోండి. ఒకవేళ అతనిలో ఈ ఈ విధంగా ఈ వ్యవహారాలకి అతను రాడంటే వస్తాడు. అతను కూడా రజోగుణంలో ఉండేవాడికి ప్రేరణ అవుతుంది, తమో గుణంలో ఉండేవాడికి ప్రేరణ అవుతుంది. కాకపోతే సత్వగుణంలో ఉండేవాడి యొక్క కోరిక విషయాలు బహిర్ముఖంగా కావడం అనేటువంటిది ఎట్లుంటుందంటే వాడు వెంటనే గుర్తించి దాన్ని సునాయాసంగా మళ్ళీ వాడు వెనక్కిపోయేటట్లుగా ఉంటుంది. అదే రజోగుణం తీవ్రంగా ఉండేటువంటి వాడికి కలిగినటువంటి వికారం ఎట్లుంటుందంటే ఆ బయట పోయి దాంట్లోనే తగలకపోయి మళ్ళీ ఎప్పుడో ప్రయత్నం చేసి మళ్ళీ వాడు బాగా తీవ్రమైన ప్రయత్నం చేస్తే వెనుకొచ్చేట్టుగా ఉంటుంది. ఈ తమో గుణం ఉండేటువంటి వాడు అన్నాడే, వాడు ఎంత ప్రయత్నం చేసినా వాడు అసలు ప్రయత్నమే చేసే పరిస్థితి లేకుండా దాంట్లోనే తగులుకుపోతాడు. దానికి ఉదాహరణగా ఏం చెప్పాడంటే, ఇప్పుడు ఒక కట్టెలు ఉన్నాయి, ఆ కట్టెలను వెలిగించిన వెంటనే అందులో నుంచి పొగ వస్తుంది. పొగ ఈ కట్టెలు రగులుకుండేటంత వరకే ఉంటుంది. పొగ రగులుకున్నది అనుకోండి, ఇంకా పొగ అదృశ్యమైపోతుంది. అంటే సత్వగుణం కలిగిన వాడి యొక్క ఈ ఆవరణ అంటే వాడిలో ఉండేటువంటి బహిర్ముఖంగా వెళ్ళడం అనేటువంటిది, అంటే అతనికి వచ్చేటువంటి కామము కానీ అతనికి వచ్చేటువంటి క్రోధం కానీ ఎటువంటిది అంటే అది వస్తుంది. కానీ వెంటనే గుర్తించేస్తాడు. ఇతను గుర్తించేసి ఆ పొగ వస్తూ ఉంది, వెంటనే దాన్ని కన్నా కొద్దిగా ప్రయత్నం చేశాడంటే దానిని అగ్ని బాగా ప్రజ్వలితే వెంటనే ఈ కామము క్రోధం అనేటువంటి మళ్ళీ వెనక్కి వచ్చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ రజోగుణం తీవ్రంగా ఉండేటువంటి వాని యొక్క పరిస్థితి చూస్తే అతని పరిస్థితి ఎలా ఉంటుందంటే అద్దం పైన ఏర్పడినటువంటి మురికి ఉంటుంది, అద్దం పైన మురికి ఏర్పడి ఉంటుంది. దానిని కొంచెం బాగా గుడ్డెత్తుకొని తుడిచి కొంచెం చేయాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి దానిపైన మురికిని కొద్దిగా సున్నం కూడా తీసుకొని దానికి పెట్టి కొద్దిగా తడి బట్టతో దాన్ని తుడిచి బాగా చేస్తే క్లీన్ అయిపోతుంది. అంటే ఈ పొగ వచ్చేటప్పుడు నువ్వు ఊరికే గాలితో ఊపితే చాలు అగ్ని ప్రజ్వరిల్లి పొగ తగ్గిపోతుంది. ఇక్కడ అద్దం దగ్గరికి వచ్చేటప్పటికి అట్లా ఉండదు, కొద్దిగా ప్రయత్నం చేయాల్సి వస్తుంది. అదేవిధంగానే సత్వగుణంలో ఉండేటువంటి వాడు కొద్దిగా ఊపితే చాలు
అగ్ని వెలిగి పొగ దూరం అయిపోయినట్లుగా వీడు కొద్దిగా ప్రయత్నం చేస్తే చాలు. వీడు సత్వగుణంలో బాగుండేటువంటి వాడు కొద్దిగా ప్రయత్నం చేసి వాడు వెంటనే వెళ్ళిపోగలుగుతాడు. అదే రజోగుణం తీవ్రంగా ఉండేటువంటి వాడు ఈ అద్దం పైన ఉండేటువంటి మురికిని తుడిచేదానికి ఎంత ప్రయత్నం చేయాలో అంత బాగా ప్రయత్నం చేయాల్సి వస్తుంది. తమో గుణంలో ఎవడైతే మునిగిపోయి ఉన్నాడో వాడట్లంటే ఈ బిడ్డ గర్భస్థ శిశువును ఆవరించి ఉండేటువంటి మావి ఉందే, అసలు ఆ బిడ్డ ఏం బిడ్డ అనేటువంటిది పుట్టేంతవరకు తెలియదు మనకి. ఆ విధముగా వీడిని ఆ కామ క్రోధములు అనేటువంటివి ఆవరించేసి లోపరుచుకునేస్తాడు. వాడు దాన్ని గుర్తించేదానికే కొంత టైం పడుతుంది, ఎప్పుడో గుర్తిస్తాడు. ఆ గుర్తించే లోపల ఎంతో వెళ్ళిపోయింటాడు దూరం. అక్కడి నుంచి వెనక్కి రావాలంటే మహా కష్టం. సరే, ఇట్లా ఉంటాయి ఈ కామక్రోధాలు అనేటువంటివి. వీడిలో ఉంది, సరే బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ ఒకవేళ వీడు ప్రయత్నం చేసి దాని నుంచి వెనక్కి రావాలంటే దాని యొక్క ఆశ్రయస్థానం ఏది అని గుర్తించాలి. దానికి ఆశ్రయం అనేటువంటిది మనమే ఆశ్రయం. అది నేను జ్ఞానస్వరూపము నేనై ఉండి ఈ అజ్ఞానస్వరూపమైనటువంటిది దాని యొక్క అవిద్యాస్వరూపము, ఆ అవిద్యాస్వరూపం యొక్క ప్రభావము అది ఈ విధంగా నన్ను వచ్చి ఆవరించేస్తుంది అని తెలుసుకుని ఈ ఏ అజ్ఞాన స్వరూపంతో వచ్చిన ఈ ఆవరణ స్వరూపం ఉందో దాన్ని తొలగించాలి అని ఎవడైతే ప్రయత్నం చేస్తాడో వాడు ఇప్పుడు గుర్తిస్తున్నాడు. ఎందుకంటే శత్రువు యొక్క స్థావరాలు తెలిస్తే ఆ స్థావరాల దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉంటే అప్పుడు శత్రువు యొక్క ప్రభావము నుండి మనం కొద్దిగా బయటపడేదానికి వీలవుతుంది. ఎందుకంటే బయట ఉండే శత్రువును గుర్తించడం సులభం, సులభం. లోపలనే ఉండాలి. మన శరీరంలో మనతో కలిసిపోయి ఉండేటువంటి శత్రువులను గుర్తించడం అంటే మహా కష్టం. కష్టములకెల్లా మహా కష్టం. కాబట్టి మనతో కలిసిపోయి ఉన్నాయి ఇవి. ఏంటివి శత్రువులు? ఏంటి ఆ శత్రువులు? ఎక్కడున్నాయి అవి అంటే ఈ కామక్రోధములే. అవి ఎక్కడ అంటే శరీరంలో చూడు, మొట్టమొదట ఇంద్రియాలను ఆశ్రయించి ఉండేవి. ఇంద్రియాలను ఆశ్రయించి క్రమంగా మనసును లోపరుచుకుంటాయి, ఇంకా క్రమంగా బుద్ధిని లోపరుచుకుంటాయి. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు చూడండి, రోడ్డింటికి పోతూ ఉంటాం, అదేందో సైదాను ఏదో ఒకటి కొత్తగా సినిమా రిలీజ్ అయింది 7వ తారీఖు, దాన్ని చూస్తుంది. వాళ్ళు పోస్టర్లు వేసింటారు, వాళ్ళు బిజినెస్ వాళ్ళు కాబట్టి. చూసిన వెంటనే సినిమా కొత్తగా రిలీజ్ అయింది, దీన్ని నేను పోయి చూడాలా అంటే ఇప్పుడు ఏమైంది? ఇంద్రియాలు చూసినాయి. ఇంద్రియాలు చూసి ఏం చేసినాయంటే మనస్సుకు గాలం వేసింది. మనసు గాలం వేసి పోదాం అని అదేం చేస్తుందంటే ఆ మనస్సు కూడా కొద్దిగా ఏమన్నా మనసు బలమైందంటే వివేకం కలిగి ఉంటే ఎందుకు పోవాలా ఏంటి అని ప్రశ్న వేస్తుంది. దానికి ఆ వివేకం లేదనుకో, వివేకం లేకపోతే ఇంద్రియాలు చెప్పినట్టు లాగేస్తుంది, వెళ్ళిపోతుంది. అది కూడా వెళ్ళిపోయి ఆ సినిమా థియేటర్లోకి వెళ్ళిపోయి అడుగుతుంది. అంటే ఏమైంది? ఇంద్రియాలు లాగేసాయి, మనస్సును కూడా లాగేసినాయి, బుద్ధిని కూడా లాగేసినాయి. వీడు ఆ సమయంలో వేరే ఏదో చేయాల్సి ఉంటుంది. స్వామీజీ ఒక ఉదాహరణ చెప్పారు. ఏమిటంటే విజయవాడలో ఒక భార్య, భర్త, 2 పిల్లలు వాళ్ళు బస్ స్టాండ్కి వచ్చినారు. విజయవాడ బస్ స్టాండ్కి వచ్చినారు. వీళ్ళు రిజర్వేషన్ చేసుకోమన్నారు బస్ టికెట్. సరే, గంట ముందు వచ్చేసినారు. గంట ముందు వస్తే బస్ స్టాండ్లో ఉంటారు. వీడికి పేకాట ఆడే పిచ్చి, అంతేకాకుండా తాగుడు పిచ్చి కూడా ఉంది. సరే, వీడేం చేశాడంటే ఎట్లా రిజర్వేషన్ అయిపోయింది కదా బస్సు, మనం పదాము, గంట టైం ఉంది, బస్ స్టాండ్కు పక్కలోనే
మందుల షాపులు ఉన్నాయి, దానికి తోడు పేకాట ఉండే క్లబ్లు కూడా ఉన్నాయి. అందుకని వీడేమనంటే భార్యతో, నువ్వు ఇక్కడ కూర్చో, ఒక అర్ధ గంటలో నేను మళ్ళా వచ్చేస్తాను అని చెప్పాడు. అంటే ఏంటి, వీడి మనస్సు ఎట్లుంది, వీడి మనస్సు కొంచెం కొద్దిగా తాగి ఒక రెండు గేమ్లు ఆడదాం అని చెప్పుకుంది. సరే వీడు పోయినాడు, తాగాడు. తాగిన తర్వాత ఆ ప్యాకెట్లో కూర్చున్నాడు. ఇంకేముంది, మొత్తం మర్చిపోయాడు. దాంట్లో కూర్చుంటే ఆ విషయంలో పడిపోయాడు. ఆ విషయంలో పడిపోయి బస్ టైం అయిపోయింది, తర్వాత రాత్రి అయిపోయింది, తాగుతూ ఉన్నాడు, ఆడుకుంటున్నాడు. వాళ్ళు షాప్ క్లోజ్ చేసే టైం అయ్యింది, ఎప్పుడో అర్ధరాత్రి. ఇంకా లేవా పో అని చెప్పని వాళ్ళు బయట తరిమేసి వాళ్ళు లాక్ చేసుకొని పోయినారు. వీడు బయట వచ్చిన తర్వాత ఆ మత్తులో యాడున్నాడో కూడా తెలిసే పరిస్థితి లేదు. ఆయన్నే ముందరనే పడుకొని నిద్రపోయాడు. పొద్దున్నేకి లేచినాడు. పొద్దున్నేకి లేచి చూస్తే నేను ఎక్కడున్నాను, చూస్తే ఎక్కడో ఉంటాడు. అరే నా భార్య బిడ్డలు బస్ స్టాండ్లో ఉండాలి కదా, వాళ్ళు ఏమైనా, అప్పుడు గుర్తొచ్చింది వాడికి. అంటే ఇంతసేపు ఏమైనాడు వాడు, అంత భ్రష్టు పట్టిపోయినాడు వాడు. అంటే ఇంద్రియాలు మనస్సు అన్నీ కూడా విషయాలకు లోబడిపోయి పతనం అయిపోయినాడు. పాపం వాళ్ళు ఆ బస్ స్టాండ్ దగ్గర ఉండి ఆ బస్ స్టాండ్లో బస్సు కోసం చూసి ఆ లోపల వస్తాడేమో అని చూసినారు. ఫోన్ చేసినారు మళ్ళీ పాపం ఆయనకి. ఫోన్ చేసిన ఫోన్కి రెస్పాన్స్లే ఏమిలా. చూసి ఆ బస్సుకి ఎక్కకుండా ఆ అమ్మగారు బిడ్డలు తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయింది. ఇది పతనావస్థ కాదు. ఎట్లా పతనం అయిపోతాయి అంటే ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ పతనం అయిపోతాయి. అట్లాగా ఈ ఇంద్రియాలను, మనస్సును, బుద్ధిని ఆశ్రయించి ఉన్నాయి కాబట్టి వివేకవంతుడు అంటే విచారణాపరుడు. విచారణ చేయాలి ముందు. ఎందుకంటే ధ్యానం చేయాలనంటే కూర్చున్నావు, కళ్ళు మూసుకున్నావు, ఏ భావన ఉండాలా, ఏ భావనతో నేను ధ్యానం చేయాలా, ఎందుకు ధ్యానం చేయాలా అనేది ముందు తెలియాలిగా. ఆ తెలియడమే ఇక్కడ వివేకం. ఆ వివేకముతో అంటే ముందు వివేకం సంపాదించుకోవాలి. అలా వివేకం సంపాదించుకోవాలి. ఏమని వివేకము, ఈ కామక్రోధాదులనేటువంటివి ఇంద్రియాలను, మనస్సును, బుద్ధిని ఆశ్రయించి ఉన్నాయి. కాబట్టి నేనేం చేయాలంటే ఇది మొదట వెళ్ళిపోతా ఉండేది, ఇంద్రియాలు మొదట లాగేస్తుంటాయి. మనస్సు చేత ఇంద్రియాలను నిగ్రహించాలి యాక్చువల్గా, కానీ మనస్సు ఇంద్రియాలకు లోపడిపోయి ఉంది ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ అడ్డుకట్టేయాల్సింది మనస్సును కాదు, ముందు ఇంద్రియాలను అడ్డుకట్టేయాలి. ఇంద్రియాలను అడ్డుకట్ట వేసి ఏం చేయాలా, కూర్చొని పెట్టాలి. దాన్ని కూర్చొని పెట్టి ధ్యానం చేసేదానికి కూర్చోవాలి. కూర్చొని ఇప్పుడు మనస్సుని ఎక్కడ నిలపాలి, ఏ విధంగా నిలపాలి అనే వివేకము చేత ముందు తెలుసుకుని ఆ ప్రకారంగా ఆ వివేకముతో మనస్సును నిలపాలి. ఇలా నిలుపుతూ వస్తే అప్పుడు క్రమంగా ఏమవుతుందంటే ఇక్కడ నిలపడం ప్రయత్నం చేయాలి, అట్ ది సేమ్ టైం విచారణ కూడా చేసుకోవాలి. అంటే విచారణ ఏమో చేస్తుందంటే డైరెక్షన్స్ ఇస్తుంది, నేనేం చేయాలి, ఎలా చేయాలి. ఇప్పుడు ఆడ ధ్యానంలోకేమో మనం చేస్తాం. ఇప్పుడు నేను బయట వస్తున్నాను కదా, బయట నుంచి విషయాలు లేకపోతున్నాను కదా, ఈ విషయాలు నేను ఎలా ఉండాలి, నేను సాక్షిత్వ భావనతో ఉంటే ఇక్కడ వ్యవహారాలను ఎట్లా చేయాల్సి ఉంటుంది, ఇది కూడా మనకు అక్కడ తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే విచారణలో ఇవన్నీ వస్తాయి. ఆ విచారణ ద్వారా దీన్ని తెలుసుకోవడం, సాక్షిభూతుడుగా ఎలా ఉండాలో తెలుసుకోవడం, ఆ సాక్షిభూతుడుగా స్థిరపడేదానికి ధ్యానము ద్వారా బలాన్ని సంపాదించుకోవడం, ఇవి రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ విచారణ చేసుకుంటూ ఇప్పుడు చూడండి, విచారణ బలం.
ధ్యాన బలం, అనుష్ఠానం, కర్మయోగానుష్ఠానం, ఇవి మూడు ఒకే సమయంలో జరుగుతూ రావాలి. అంటే క్రమంగా బిల్డప్ చేసుకుంటూ రావాలి. ఇలా చేసుకుంటూ వస్తే క్రమంగా ఏమవుతుందంటే ఈ కర్మయోగము ద్వారా నీకు విచారణ ద్వారా నీకు ఏదైతే చేస్తూ నేను సాక్షి అని చెప్తున్నారే, ఈ కర్మయోగానుష్ఠానం వలన ఆ సాక్షిత్వ అనుభవం అనేది కలుగుతుంది. సాక్షిత్వ అనుభవం అనేటువంటిది బాగా అనుభవం అయిపోతూ వచ్చేస్తుంది. కర్మయోగం చేస్తే, కర్మయోగం చేయకపోతే ఆ విషయాల్లో బంధింపబడిపోతాడు. ఇక్కడ విచారణ, ఇక్కడేమో ధ్యానం, అక్కడేమో కర్మయోగానుష్ఠానం, ఈ మూడు ఏకకాలంలో చేసుకుంటూ క్రమంగా పోతే తనకుండే సంశయాలన్నీ కూడా తొలగిపోతాయి. సంశయాలు చాలా ఉంటాయి. అవును, నేను ఎందుకు చేయలేదు, ఇట్లాగా ఇంకొక విధంగా చేయొచ్చు కదా, ఇటువంటివన్నీ చాలా సంశయాలు ఉంటాయి. ఎందుకబ్బా ఊరికే టైం వేస్ట్, ఇదంతా ఎవడో పనికిరానోడు చెప్పినట్టు చెప్పి అవంతా ఎందుకు, ఇట్లాంటివి కూడా వచ్చేస్తాయి. ప్లస్ మళ్ళీ మనతో మాట్లాడే వాళ్ళు, మన ఫ్రెండ్స్ వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో, వాడేమి ఈ మార్గంలో ఉండడు, వాడు ఇంకొక మార్గంలో ఎక్కడో ఉంటాడు, వాడేందో చెప్తాడు. ఇట్లాంటి వాటి నుంచి మనం బాగా బయటపడిపోవాలంటే మనం కొద్దిగా ఈ ఆచరణ అనుష్ఠానము ఎప్పుడైతే చేస్తామో అప్పుడైతే దృఢమవుతుంది. దృఢమై లేదు వాడు చెప్పిన మార్గం కాదు, శాస్త్రం చెప్పింది కరెక్ట్ అని మనకు అనిపిస్తూ వాడు ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఇంద్రియాలను, మనస్సును, బుద్ధిని క్రమంగా తన వశంలోకి తెచ్చుకొని బుద్ధి కంటే పైన ఉండేటువంటి ఆ ఆత్మస్వరూప స్థితి నేను అనేటువంటి దాంట్లో దృఢమవుతాడని మనకి ఇక్కడ భగవద్గీత మనకు డైరెక్షన్స్ ఇస్తూ చెప్తా ఉంది. అది పరిస్థితి. ఈ వివేక జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు కర్మానుష్ఠానం మనం బాగా చేస్తాం. అది కర్మయోగం అవుతుంది. కర్మయోగం అంటే చేస్తూ ఉండేది ఇంద్రియాలు చేస్తున్నాయి, చేస్తూ ఉండేది శరీరం చేస్తూ ఉంది, మనస్సు చేస్తూ ఉంది. అది దాని గుణాలను అనుసరించి అది చేస్తూ ఉంది. నేనెవరు? నేను సాక్షిని గమనిస్తున్నాను. నేను గమనించేవాడినే కానీ నేను చేసేవాడని కాదు అనేది బాగా దృఢపడాల్సి వస్తుంది. అది దృఢపడి క్రమంగా దాని యొక్క సహజత్వ స్థితికి అనేటువంటిది చేరుకుంటుంది. అది కర్మయోగం. అది చెప్పాడు ఇక్కడ పరమాత్మ. సరే చెప్పండి సార్. ఇప్పుడు మనసు కంట్రోల్లో ఇంద్రియాలు ఉంటాయి అనుకున్నాను కదా మనము. మనసులో దాటి ఇంద్రియాలు పోతాయా సార్? అవును, యాక్చువల్గా మనస్సు కంట్రోల్లో ఇంద్రియాలు ఉండాలి. తల్లిదండ్రుల కంట్రోల్లో బిడ్డలు ఉండాలి, అంతే కదా? తల్లిదండ్రుల కంట్రోల్లో బిడ్డలు ఉన్నారా? ఒక స్థాయి వరకు ఉంటారు, అంతే. వాడు కాలేజీకి పోయి కాలేజీలో వాడికి ఫ్రీ వచ్చేసిందంటే అయిపోయింది. ఇంకా కొద్దిగా ఏజ్ బాగా పెరిగి వాడు డబ్బులు సంపాదిస్తూ వాడు ఉద్యోగం చేశాడని అనుకోండి, అప్పుడు వాడు తల్లిదండ్రుల కంట్రోల్లో ఉన్నాడు. వాడు ఆ సమయంలో కూడా తల్లిదండ్రుల కంట్రోల్లో ఉండాలని అంటే వాడికి సంస్కారం బాగుంటే ఉంటాడు, సంస్కారం బాగలేకపోతే ఉండడు పరిస్థితి. అదేవిధంగానే మనస్సు కంట్రోల్లో ఇంద్రియాలు ఉండాలి యాక్చువల్గా. కానీ ఇంద్రియాలకు బలమునిచ్చి ఇచ్చి వాటికి వస్తువులతో సంబంధం ఏర్పడేటట్లుగా చేసి విషయ భోగాలను రుచి చూపించి అవి బలపడిపోయి అవి ఇప్పుడు విషయాలను కోరుకోవడం ప్రారంభించేసినాయి. విషయాలను కోరుకోవడం ప్రారంభించేసి ఈ మనస్సును కూడా లాక్కొని వెళ్ళిపోతున్నాయి అవే. అది పరిస్థితి. దాన్ని గుర్తించి మనం ఏం చేయాలంటే మనస్సును కంట్రోల్ చేసే స్థితిలో మనం ఉంటే, మనస్సును కంట్రోల్ చేస్తే ఇంద్రియాలు ఆటోమేటిక్గా కంట్రోల్లో ఉండిపోతాయి. మనస్సు కూడా ఇంద్రియాలకు లోబడిపోయి ఉంటే ఇప్పుడు మొదట ఏం చేయాలంటే, ఎందుకంటే భగవద్గీత ఏం చేస్తుందంటే చిన్న లూప్ హోల్ ఉంటే చాలు, ఆ లూప్ హోల్ లాగేస్తారు మొత్తం.
అందుకు ఆ లూప్, చిన్న లూప్ను కూడా ఇవ్వదు. అందుకని ఇంద్రియాలకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంద్రియాల దగ్గర నుంచి మొదలుపెట్టు నిలబెట్టడం అన్నీ. ఇంద్రియాలను మొదట నిలబెట్టు, తర్వాత మనస్సును నిలబెట్టు, తర్వాత బుద్ధిని కూడా నీ కంట్రోల్లోకి పూర్తిగా తీసుకో అని ఇక్కడ భగవంతుడు చెప్పడం. అర్థమైందమ్మా గారు ఏమన్నా? సార్ అర్థమైంది సార్. కాకపోతే ఇంకోటి సార్, ఇప్పుడు ధ్యానానికి మనము కూర్చుంటున్నాము అంటే మనకు అంతో ఎంతో వివేకం ఉంటేనే కదా ధ్యానం చేయడానికి కూర్చోవటము. వివేకం ఉన్నవాడు కూర్చుంటాడు, వివేకం లేనివాడు కూడా కూర్చుంటాడు. ఇప్పుడు యోగా చేస్తూ ఉంటాడు ఒకడు, వివేకం లేనివాడు దేనికని చేస్తాడు. అదే చెప్తున్నా కదా. యోగా చేస్తుంటాడు ఒకడు, యోగాకి వెళ్తాడు, యోగా క్లాసెస్కి వెళ్తూ ఉంటాడు. యోగా క్లాసెస్కి వెళ్ళేటువంటి వాళ్ళు ధ్యానం చేస్తారు. ఆ యోగా క్లాసులో చేస్తాడు ధ్యానం. ఎందుకోసం చేస్తున్నాడు వాడు అంటే వాడు ఫిట్నెస్ కోసం చేస్తాడు. హాయిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, రిలాక్స్ రిలాక్స్ అంటూ ఉంటాడు వాడు. ఆ రిలాక్స్ కోసం చేస్తూ ఉంటాడు వాడు. అంతేగాని వాడు ఆత్మానాత్మ వివేకం కోసము, నేను అంతఃకరణ శుద్ధి కోసం నేను చేస్తున్నానని చేయడు వాడు. నెక్స్ట్ స్కూల్స్లో చిన్నపిల్లలు ఉంటారు. చిన్నపిల్లలకి వీళ్ళు ఏం చేస్తారంటే ప్రేయర్ అవుతుంటుంది. ప్రేయర్ అదేందో చెప్తారు, అదేదో అయిపోయిన వెంటనే ఆల్ ఆఫ్ సిడా కూర్చుంటారు. అక్కడే ప్రేయర్లు ఉన్నాయి. ఒక 2 మినిట్స్ ధ్యానం అంటారు. ధ్యానం అంటే వాడు కూర్చొని కళ్ళు మూసుకుంటారు. వాళ్ళు చిన్నపిల్లలకి ఏం తెలుస్తుంది? సరే, దాన్ని ప్రాక్టీస్ చేపిస్తున్నారు, అది కూడా కొద్దిగా మంచిదే. ఇప్పుడు అది తెలియకుండానే చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. యోగా చేసేటువంటి వాళ్ళు అది ఎందుకు చేస్తున్నామో తెలియదు వాళ్ళకి. తెలుసు, అర్థమైంది అది? ఇంకేమైనా ఉంటే చెప్పండి. నిన్న చెప్పిన క్లాస్ లో మనసును వస్తువులతో కంపేర్ చేసి పక్కన పెట్టండి అని చెప్పారు. బంధాలను ఎలా పక్కన పెట్టాలో మనసుతో అర్థం కావట్లేదు సార్. దానికి నేను చెప్తాను. అది కొద్దిగా నిదానంగా చెప్తాను. మీరు ఇప్పుడు వెంటనే బంధాల దగ్గరికి వెళ్ళిపోవద్దండి. బంధాలను అలా చూడొద్దండి ఇప్పుడు. ఎందుకంటే బంధాలను అలా చూసారంటే మీరు అక్కడ నిలబడగలిగే స్థాయిని ఉండరు. నేను చెప్తాను, చెప్పిన తర్వాత మళ్ళీ మీరు ట్రై చేస్తారు అట్లా. సరే, ఓకే. ప్రస్తుతానికి మీరు దాన్ని అర్థం చేసుకోవాల్సి వస్తుంది. అర్థం చేసుకోండి ప్రస్తుతానికి చాలు. దాన్ని ఎట్లా ఉండాలి, ఎప్పుడు ఉండాలి అనే విషయం మళ్ళీ నేను చెప్తాను. సరే. అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. ఓం జయ బోలో శ్రీ కృష్ణ పరమాత్మ की जय बोलो गीता माता की जय बोलो भक्त मंडली की. हर नमः पार्वती पतये. जय सीताराम. हरि ओम तत्सत्. ओम ओम हरि ओम. ओम हरि ओम.